ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిష్పక్షపాతంగా ఓటరు జాబితా రూపొందించి ఎన్నికలు నిర్వహించవలసిన ఎన్నికల కమిషన్ బీజేపీకి కొమ్ము కాసేలా వ్యవహరిస్తుందని టీపీసీసీ సభ్యులు చల్లూరి మధు ఆరోపించారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. బీజేపీ చేతిలో ఎలక్షన్ కమిషన్ కీలుబొమ్మలా మారిందన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రత్యేకించి ఎలక్షన్ విధానాన్ని ఎలక్షన్ నిర్వహణను నిష్పష్టంగా నిర్వహించవలసినటువంటి ఎలక్షన్ కమిషన్ అనేకమైనటువంటి తప్పులు చేస్తూ బీజేపీకి కొమ్ము కాస్తుంది అని రాహుల్ గాంధీ గారు మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషను ఈ భారతదేశ ప్రజలను ఉద్దేశించి భారతదేశ ప్రజలకు ఈ ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీ చేతిలో కీలుబొమ్మైంది, ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేస్తూ ఉంది. ఇదే విధంగా కనుక జరిగితే ఈ భారతదేశము ప్రజల యొక్క కాన్స్టిట్యూషనల్గా సంక్రమించినటువంటి ఓటు దుర్వినియోగం అవుతుంది అనేటువంటి ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థని రక్షించాలి. కాబట్టి దీన్ని మనం భారత ప్రజలకందరికీ చేరవేయాలి, ప్రతి పౌరునికి ఈ అంశాలు చేరవేయాలని ఒక 5 అంశాలతోటి ఎలక్షన్ కమిషన్కు సూటిగా మాకు సమాధానం కావాలని చెప్పింది. ఫామ్ 6 మిస్అప్రిప్రియేషన్, దుర్వినియోగం. ఫామ్ 6 అంటే 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి యువతీ యువకునికి ఓటర్గా నమోదు చేసుకునేటువంటి అవకాశం ఎన్నికల కమిషన్ కల్పిస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి కాలంలో యువకులు ఎన్రోల్ చేసుకోవాల్సినటువంటి ఈ ఓటర్లు ఏదైతే కర్ణాటకలోని మహదేవ్పూర్ అనేటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో రాహుల్ గాంధీ గారు మరియు 40 మంది నిష్ణాతులైనటువంటి ఒక టీముతో, అందులో చాలా ఎలక్షన్ మీద పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం ఉండి ఎలక్షన్ ఏ విధంగా నిర్వహించాలి, ఓటర్ లిస్టును ఏ విధంగా తయారు చేయాలి అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారుల స్థాయి, రిటైర్డ్ జడ్జీల స్థాయి ఆ 40 మంది టీము కలిసి ఆ కాన్స్టిట్యున్సీలో పరిశోధన చేసి తీస్తే 33,692 ఓట్లు. ఏదైతే ఫామ్ 6 76 ఏళ్ళోడు, 63 ఏళ్ళోడు, 45 ఏళ్ళోడు, 39 ఏళ్ళోడు ఈ విధమైనటువంటి ఎన్రోల్మెంట్స్ ఉన్నాయి. రాహుల్ గాంధీ మిమ్మల్ని అడిగింది ఏంది? ఈ విధమైనటువంటి తప్పులు జరుగుతూ ఉన్నాయి, దయచేసి దీన్ని సరిదిద్దవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత సుప్రీంకోర్టు తర్వాత అంత పెద్ద కాన్స్టిట్యూషనల్ సంస్థ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రమే. భారత పౌరుల యొక్క ఓటు హక్కుని భగ్నం చేస్తూ ఉన్నారు. ఈ భగ్నం అయితే పార్లమెంటరీ వ్యవస్థనే సర్వనాశనం అయిపోయేటువంటి ప్రమాదం, భారతదేశ పౌరుల యొక్క హక్కులు కాలరాసేటువంటి ప్రమాదం జరుగుతూ ఉంది. దయచేసి ఇది నివృత్తి చేయాలని మేము అడుగుతూ ఉంటే అరెస్టులు. ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబ బిడ్డగా ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడుకోవటానికి ఒక కృతనిశ్చయము ఉన్నటువంటి వ్యక్తిగా మీ అందరి ముందట కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అంశాన్ని సాధ్యమైనంత ఎక్కువ బ్యానర్ ఐటమ్గా చిత్రీకరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుడే కాదు, కాన్స్టిట్యూషన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.